హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సాయి. మీరు చూస్తున్నారు స్టార్ టెక్ ఇన్ తెలుగు ఛానల్. సో ఐక్యూ బ్రాండ్ నుండి జీ సిరీస్లో మరొక మొబైల్ అయితే లాంచ్ అయింది. అదే ఐక్యూ Z9 5G. ఐక్యూ జీ సిరీస్ చాలా ఫేమస్ ఎందుకంటే ఐక్యూ ప్రైజింగ్ చాలా అగ్రెసివ్గా పెడుతుంది. అండ్ అలాగే ఈసారి ఐక్యూ Z9 5G చాలా అగ్రెసివ్ ప్రైజింగ్తో వస్తుంది. ఈ సెగ్మెంట్లో ఇదే తోప్ మొబైల్ అని చెప్తాను. సో టైం వేస్ట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్ళిపోదాం. చెప్పడం మర్చిపోయా భయ్యా, వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ అయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ వెల్కమ్ టు మై ఛానల్. మరి ఎప్పట్లాగా ఫస్ట్ దీని బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాం. దీని డిజైన్ అండ్ లుక్స్ అయితే చాలా బాగుంది. ఇది 2 కలర్ వేరియంట్స్లో వస్తుంది. బ్యాక్ వచ్చేసి పాలికార్బోనేట్ బాడీతో చేశారు. ఫ్రంట్ వచ్చేసి గ్లాస్ ప్రొటెక్షన్ని ప్రొవైడ్ చేశారు. 188 గ్రామ్స్ వెయిట్ అయితే ఉంటుంది. అండ్ 7.83 మిల్లీమీటర్స్ థిక్నెస్తో వస్తుంది. చాలా స్లిమ్గా ఉంటుంది మొబైల్ అయితే. IP54 స్ప్లాష్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఇది దీని డిజైన్ గురించి. నెక్స్ట్ దీని డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. 6.67 ఇంచ్ FHD ప్లస్ AMOLED డిస్ప్లే విత్ 120 Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 8-bit రేట్ ప్యానల్ ఇది. HDR10+ సపోర్ట్ కూడా ఉంది. 1800 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. సో డైరెక్ట్ సన్లైట్లో కూడా విజిబిలిటీ చాలా బాగుంటుంది. అండ్ దీనిలో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని ప్రొవైడ్ చేశారు. సో కంటెంట్ వాచింగ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ వైడ్ వన్ L1 సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి ఆన్లైన్ కంటెంట్ని HDRలో చూడొచ్చు. డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది. నెక్స్ట్ హార్ట్ ఆఫ్ ద మొబైల్ ప్రొసెసర్ గురించి మాట్లాడుకుందాం. దీనిలో మీడియాటెక్ డైమెన్సిటీ 7200 5G ప్రొసెసర్ని ప్రొవైడ్ చేశారు. 4 nanometer టెక్నాలజీ మీద బిల్ట్ అయిన ప్రొసెసర్. సో ప్రొసెసింగ్ చాలా బాగుంటుంది అండ్ పవర్ ఎఫిషియంట్ కూడా. LPDDR4X ర్యామ్ అండ్ UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. సో డే టు డే వర్క్స్లో అయితే ల్యాగ్ ఉండదు. అండ్ ఐక్యూ మొబైల్ అనగానే అందరికీ గేమింగే గుర్తొస్తుంది. సో గేమింగ్ కోసం దీనిలో స్పెషల్గా అల్ట్రా గేమింగ్ మోడ్ విత్ 4D వైబ్రేషన్ని ప్రొవైడ్ చేశారు. సో గేమింగ్ అయితే చాలా బాగుంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇది ది బెస్ట్ గేమింగ్ మొబైల్ అని చెప్తా. 1200 Hz ఇన్స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. సో స్మూత్ గేమింగ్ని అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ విత్ ఫంటచ్ OS 14 మీద రన్ అవుతుంది. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్యూచర్ ప్రూఫ్ అని కూడా చెప్పొచ్చు అప్డేట్స్ విషయంలో. నెక్స్ట్ కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. డ్యూయల్ క్యామ్ సెటప్తో వస్తుంది. మెయిన్ 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 సెన్సార్ విత్ OIS సపోర్ట్ అండ్ 2 మెగాపిక్సెల్ బొకే లెన్స్ని ప్రొవైడ్ చేశారు. ఇంకా 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. సో పిక్స్ అండ్ వీడియోస్ అయితే మంచి క్వాలిటీలో తీసుకోవచ్చు. నైట్ విజన్ సపోర్ట్ కూడా ఉంది కాబట్టి నైట్ టైం పిక్స్ కూడా చాలా బాగా వస్తాయి. అండ్ కెమెరా డిపార్ట్మెంట్లో నాకు నచ్చిన విషయం ఏంటి అంటే ఈ బడ్జెట్లో 4K వీడియో రికార్డింగ్లో OIS అయితే వర్క్ చేస్తుంది. సో ఎక్కువగా వీడియో రికార్డింగ్ చేసే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ 2x పోర్ట్రేట్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. ఐక్యూ కెమెరా డిపార్ట్మెంట్లో మంచి వర్క్ చేసిందని చెప్పొచ్చు. నెక్స్ట్ బ్యాటరీ విషయానికి వస్తే 5000 mAh బ్యాటరీ విత్ 44 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. 0 to 100 అయితే 1 hourలో ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అండ్ 1 full వర్కింగ్ డే అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తుంది. అందరూ ఐక్యూ మొబైల్స్కి సర్వీస్ సెంటర్ లేదు అని అనుకుంటున్నారు. బట్ 670+ ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. సో ఎటువంటి భయం లేకుండా మీరు ఐక్యూ మొబైల్స్ని కొనొచ్చు. సో టెన్షనే వద్దు. ఇంకా ప్రైజింగ్ విషయానికి వస్తే ఐక్యూ ఎప్పుడు చాలా అగ్రెసివ్ ప్రైజింగ్నే పెడుతుంది. 8GB 128GB వేరియంట్ 17,999 రూపాయలకి, 8GB 256GB 19,999 రూపాయలకి లాంచ్ అయింది. ఇప్పుడు నేను చెప్పిన ప్రైజెస్ అన్ని ఆఫర్స్తో కలిపి చెప్తున్నా. ఈ ప్రైస్కి ఇది ది బెస్ట్ మొబైల్ అని చెప్తా. సో కంటెంట్ అండ్ ఎఫర్ట్స్ నచ్చినట్లయితే, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.